వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో బైక్ల వేలంపాట విజయవంతం. కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శ్రీమతి శ్రీదేవి IPS వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామకృష్ణారెడ్డి IPS వారి ఆధ్వర్యంలో కోసిగి పెద్ద తుమ్మలం మండలాల ఎక్సైజ్ CI భార్గవ్ రెడ్డి కోసిగి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 45 ద్విచక్ర వాహనాలకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 22 మంది ఆశావహులు ద్విచక్ర వాహనాల కోసం పోటీలో పాల్గొనడం జరిగింది. 45 ద్విచక్ర వాహనాలు వేలంపాటలో ఉంచగా అన్ని వాహనాలు వేలంపాటలో అమ్ముడుపోవడం జరిగిందని, దీని ద్వారా ప్రభుత్వానికి GSTతో కలిపి 4,19,490 రూపాయలు ఆదాయం రావడం జరిగిందని కోసిగి SI CI భార్గవ్ రెడ్డి తెలిపారు. వాహనం వేలంపాటలు నిర్వహించిన అనంతరం వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ అసిస్టెంట్ ఆఫ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి IPS వారి ఆధ్వర్యంలో 320 లీటర్లు 1,45,200 రూపాయల విలువగల కర్ణాటక మద్యమాన్ని విధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు వర్క్ ఉన్న వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉన్నందున వేలంపాటలో వాహనాలు దక్కించుకున్న వారు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అక్రమ కర్ణాటక మద్యానికి అసాంఘిక కార్యకలాపాలకు చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డితో పాటు CI భార్గవ్ రెడ్డి, ఎక్సైజ్ SIలు కార్తిక్ సాగర్, నాగేంద్ర మరియు కోసిగి ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ సిబ్బంది పాల్గొన్నారు. MG9 TV న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. లీటర్ల సుమారు 74 లీటర్ల మద్యం, దాని విలువ 10,345 రూపాయలు విలువ చేసే మద్యం. అదేవిధంగా పెద్దకడుపూరు పోలీస్ స్టేషన్లో 4 క్రైమ్ నెంబర్లలో 25 లీటర్ల మద్యం, సుమారు 25 లీటర్ల మద్యం, అది దాని విలువ. ఈరోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ వివిధ కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడినటువంటి 45 ద్విచక్ర వాహనాలకు ఆక్షన్ ఆర్డర్స్ పొంది వాటిని ఇవాళ వేలంపాట నిర్వహించడం జరిగింది. మన స్టేషన్ పరిధిలో కర్నూలు జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ డి రామకృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో 45 వాహనాలకు 45 వాహనాలు అమ్ముడుపోవడం జరిగింది. ఈ 45 వాహనాలకు గాను మొత్తం ప్రభుత్వానికి GSTతో కలిపి 4,19,490 రూపాయలు మద్యం అది వాహనాల విలువ అమౌంట్కి ప్రభుత్వానికి జమ చేయడం జరుగుతుంది. అలాగే తరువాత అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడినటువంటి ధ్వంసం చేయడం జరిగింది. దీనికి